శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రధానంగా మేము ఇప్పుడు మురుడేశ్వర క్షేత్రంలో ఉన్నాం. మురుడేశ్వర క్షేత్రంలో విశేషమైనటువంటి గోకర్ణ క్షేత్రాన్ని చూసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మురుడేశ్వర జ్యోతిర్లింగం వచ్చాం. ఈ మురుడేశ్వర లింగాన్ని కూడా ఆత్మలింగేశ్వరుడికి సంబంధించినటువంటి విధంగానే ఇక్కడ లింగానికి కూడా పేరు ఆత్మలింగేశ్వరుడిగానే చెప్తారు. ఇక్కడ విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే లింగం కూడా ఆత్మలింగంగానే చెప్తున్నారు. ఓహో, మా దత్తాత్రేయ స్వామి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉపాలయాలు ఉన్నాయి. విశేషంగా అందరూ చెప్పేట జ్యోతిర్లింగంలో ఈ శివుడిది ఒకటి, శిఖరం ఒకటి చాలా అద్భుతంగా చెప్తారు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి బయటకు కూడా వెళ్ళి చూద్దాం. చూశారు కదా, ఇది కర్ణాటకలోనే అతిపెద్ద గాలిగోపురం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ చుట్టుపక్కలలోనే ఇక్కడ చూడండి ఒకసారి సముద్రం కూడాను. సూర్యోదయం అవుతుంది. సముద్రపు అలలు, వీటికి సంబంధించినటువంటి తాగుడు ఇదంతా సముద్రం మధ్యలో ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గాలిగోపురం. ఇది చూడండి ఒకసారి. విశేషమైనటువంటిది. కర్ణాటక రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి గాలిగోపురంగా దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతా కూడా సముద్ర ప్రాంతం. ఇక్కడ ప్రధానంగా ఆత్మలింగాన్ని చూసేటటువంటి పరిస్థితి లేదా హోమం, వ్రతం ఇలాంటివి ఏదైనా చేసుకుంటే తప్ప కింద ఉండేటటువంటి లింగాన్ని చూపించటం లేదు. ఇది ప్రధానంగా లోపల భాగంలో ఉంటుంది. ఇది ఎలాగంటే ఇంచుమించుగా మనకి కాంచీపురంలో శ్రీయంత్రం ఏ విధంగా అయితే కాంచీపురంలో ఉంటుందో అదే పద్ధతిలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ కూడాను. ఇక్కడ చూడండి గాలిగోపురం. మురుడేశ్వరది ఇది గాలిగోపురం. ఇది అంతా కూడా క్షేత్రపాలకుడైన ఇక్కడ ఉండేటటువంటి విధానం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇదంతా కూడాను ఈ మార్గం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా సరే చూసి తీరవలసినటువంటి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అంత విశేషమైనటువంటిది. అక్కడ చూశారు కదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి చిత్రం. శివరాత్రి హడావిడి వలన కొన్ని ప్రాంతాల్లోకి లోపలికి అనుమతి లేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి వీడియోల గురించి నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.